నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ఎన్టీఆర్ పార్కులో 26 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ఫౌంటైన్ను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అడిగా ఈ పార్కును దత్తత తీసుకోమని. అడిగిన వెంటనే దత్తత తీసుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లూరు రూరల్లో పార్కుల ఏర్పాటు బాధ్యత నాది. పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలు చేపడితే అక్కడి పార్కులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. మాట చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ పార్కు అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపడుతున్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ పార్కులో తిరిగే ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు, మదన కుమార్ రెడ్డి, 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొప్పూరు ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ రండి మీరు చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం, నెల్లూరు నగరం నడిబొడ్డున అన్నమయ్య సర్కిల్లో ఈ మామూలు దగ్గర మెయిన్ రోడ్లో ఎన్టీఆర్ పార్క్ గతంలో ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడని ఈ యొక్క పార్కుని, కనీస వస్తువులు లేక మూసివేసి ఉన్న పార్కుని మూడోసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అధికారులు సమన్వయం చేసుకుని ఈ పార్కుని ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. ఈ యొక్క పార్కులో ఆనాటి నుంచి ఈనాటి దాకా అంటే గత 2 ఏళ్లుగా ప్రజలు ఈ పార్కుని సజీవం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవల ఎస్పీ వాసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణని ఈ పార్కులో ఓ పక్క మెయిన్ రోడ్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారి కుటుంబ సభ్యులు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అడగడం జరిగింది. ఏమిటంటే ఈ పార్కుని విపిఆర్ ఫౌండేషన్ తరఫున దత్తత తీసుకోమని. ఎందుకంటే పార్కులు ఏర్పాటు చేయడం సులభం, నిర్వహణ చాలా కష్టం. అన్ని ప్రభుత్వాలే చేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ప్రజల భాగస్వామ్యం ఉండాలా, దాతల సహకారం ఉండాలా. ఏదైతే ఎక్కడికెక్కడ సామాజిక సేవా నిధులతో వీటన్నింటి అభివృద్ధి చేయాలా. ఆ రోజు స్థానిక ఎమ్మెల్యేగా అడిగిన వెంటనే పెద్ద మనసుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని ముందుకొచ్చి ఈ యొక్క అన్నమయ్య సర్కిల్లో ఉండే మెయిన్ రోడ్లో ఎన్టీఆర్ పార్కుని నేను దత్తత తీసుకున్నా అని చెప్పడమే కాకుండా ప్రత్యేకంగా వారి సిబ్బందికి కూడా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ గార్డెనింగ్ అనేక సౌకర్యాలకు కూడా శ్రీకారం చుట్టారు. గత వారం రోజులుగా ఆ పనులు సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక వాచ్మెన్ కుటుంబం ఉండేదానికి కూడా వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక 2 బోర్లు అవసరమైనా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఈరోజు ఈ యొక్క పార్కులో దాదాపు 30 లక్షల రూపాయల నిధులతో ఫౌంటైన్ కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దత్తత తీసుకున్న తర్వాత ఈ పార్కు భవిష్యత్తు ఎంతో అద్భుతంగా మహోద్భుతంగా ఉంటుంది. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు, చక్కటి గార్డెనింగ్ కానీ, కనీస సౌకర్యాలు కానీ అవన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ పార్కుకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే శని ఆదివారాలు అయితే 4-5 వేల మంది ఈ పార్కు వచ్చే పరిస్థితి, ప్రతిరోజు కూడా 100 వచ్చే పరిస్థితి. దీని భవిష్యత్తులో ఇంకా కూడా అభివృద్ధి జరుగుతుందని, అందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకుని ఉన్నారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా కొన్ని పార్కుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్కులు ప్రజల మానసిక వికాసానికి, కనీసపాటి ఆరోగ్యానికి
ఆ యొక్క శారీరకంగా వారికి అన్ని రకాల కూడా అందరూ కూడా ఉదయం పూట వాకింగ్ చేసే పరిస్థితి వచ్చింది. వాటన్నిటికి కూడా ఎక్కడికక్కడ పార్కులు ఉండాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలకు మనవి చేసేది ఒకటే, పార్కుల ఏర్పాటు చేయించే బాధ్యత నాది. అదేవిధంగా పార్కులు నిర్వహణ సక్రమంగా ఉండాలంటే ఎక్కడికక్కడ ప్రజలు పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ నిర్వహణ బాధ్యతని ఎక్కడికక్కడ ప్రజలు చేపట్టాలని, అప్పుడే ఈ యొక్క పార్కులు పూర్తి స్థాయిలో సజీవం అవుతాయని చెప్పి కోరుకుంటూ, మరోసారి ఈ యొక్క ఎన్టీఆర్ పార్క్ లో ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో దాదాపు 30 లక్షల రూపాయలతో ఒక చక్కటి ఫౌంటైన్ ఏర్పాటు చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ మాధవరెడ్డి జ్యోతిప్రియ, వారి భర్త తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోసారి మాటల్లో చెప్పడం కాకుండా దత్తత తీసుకుని ఈ పార్క్ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపట్టబోతున్న పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ యొక్క పార్క్ లో తిరిగే ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.